హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ 1లో ఇవాళ వీడియోలో ఏపీలో అనమాట పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాల గురించి అయితే మనకి అధికారికంగా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇందులో కోఆర్డినేటర్ జాబ్స్ అనమాట, మన మండల అండ్ జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అధికారికంగా రిలీజ్ చేశారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అదేవిధంగా ఎటువంటి ఫీజు లేకుండా 35,000 శాలరీ అయితే మనకి పే చేస్తారనమాట. ఈ జాబ్స్కి అయితే మనం అప్లికేషన్ను మెయిల్ చేస్తే సరిపోతుంది. సో ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ అర్హతలు ఏంటి అనేది క్లారిటీగా మీకు చెప్తాను ఈ వీడియోలో. సో అంతకంటే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఆల్రెడీ అనమాట ఈ పీడిఎఫ్లోనే మనం ఎలా ఒక ఫార్మేట్ అనేది ఇచ్చున్నారు చూడండి, అప్లికేషన్ ఫార్మేట్ అనేది. ఇక్కడ మనం అనమాట రీసెంట్ సైజ్ పాస్పోర్ట్ ఫోటోని అనమాట పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద పొజిషన్ అప్లైడ్, ఏ జాబ్కి అప్లై చేస్తున్నామో, ఇంకా ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నామో అనేది అక్కడ మనం రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ నేమ్ ఇన్ ఫుల్ ఫామ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్, స్పౌస్ నేమ్, మెయిలింగ్ అడ్రస్, పిన్ కోడ్, ఇవన్నీ మనమైతే ఇక్కడ ఏమేమి అడిగారో వాటన్నింటినీ చక్కగా ఎటువంటి తప్పులు లేకుండా అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మన ఎస్ఎస్సి 10th, ఇంటర్మీడియట్, నెక్స్ట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇవన్నీ ఎక్కడెక్కడ చేసాము, ఏ కాలేజ్ చేసాము, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇవన్నీ ఫిలప్ చేసేసి అనమాట మనం దీన్ని అనమాట మెయిల్ త్రూగా అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుందండి. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర సైన్ చేసేసి మనం దీన్ని అనమాట ఈ జాబ్కి అయితే మెయిల్ త్రూగా అప్లై అనమాట చేయాలి. ఇక్కడ మనం మెయిల్ చూసుకుంటే అండి, rgsaree@gmail.com ఈ మెయిల్ అడ్రస్కి అనమాట మనం అనమాట ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. మనకి దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 5/31 లోపలే అనమాట మనమైతే సెండ్ చేయాల్సి వస్తుందండి. 5/31 5 PM లోపల అనమాట మనం మీ మెయిల్కి అనమాట టోటల్ అప్లికేషన్ అనమాట మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ పోస్ట్ నేమ్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ పిఈఎస్ఏ కోఆర్డినేటర్, నెక్స్ట్ బ్లాక్ పిఈఎస్ఏ కోఆర్డినేటర్ అనమాట. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 2, బ్లాక్ పిఎస్ఏ కోఆర్డినేటర్ 37 అనమాట. ఇంకా మనం పెర్ మంత్కి ఎంత అమౌంట్ అనేది శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే 30,000 అండ్ 25,000 శాలరీస్ అయితే వాళ్ళు పే చేస్తారండి. ఇవి టోటల్లీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనమాట. మనకి ఇక్కడ ఒక వెబ్ ఐడి ఇచ్చారు, swarnapanchayat.apcfss.in లాగిన్ అయ్యేసి అనమాట మనం పూర్తి పీడిఎఫ్ని అయితే మనం చూడొచ్చండి. సో ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ పిఎస్సి కోఆర్డినేటర్ చూసుకుంటే టోటల్ 2 వేకెన్సీస్ కదండి. వీటికి మనకి ఏజ్ చూసుకుంటే జనరల్ వాళ్ళకి 35 ఇయర్స్ అనమాట, రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 40 ఇయర్స్ అనమాట. అదేవిధంగా ఇంకా ఎక్స్ట్రా మనకు అనుభవం ఉంటే మాత్రం వయసు సడలింపు 5 సంవత్సరాల వరకు చేస్తున్నారండి. నెక్స్ట్ అదేవిధంగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మానిటరింగ్, ట్రైనింగ్లో 5 సంవత్సరాల అనుభవం కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ సర్కార్ కార్యాలయంలో 2 సంవత్సరాల పని అనుభవం కూడా వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సో అంటే డిస్ట్రిక్ట్ పిఎస్ఏ కోఆర్డినేటర్ సంబంధించింది అనమాట ఇదంతా. నెక్స్ట్ మనం అలా చూసుకుంటే బ్లాక్ పిఎస్ఏ కోఆర్డినేటర్ చూసుకుంటే ట్రైబల్ స్టడీస్, నెక్స్ట్ సోషల్ వర్క్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా రూరల్ డెవలప్మెంట్లో అనమాట. వాళ్ళు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. ఏజ్ వచ్చేటప్పటికి 37 ఇయర్స్
35 ఇయర్స్ జనరల్ వాళ్ళకి, రిజర్వ్ కేటగిరీ వాళ్ళకైతే 40 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ కమ్యూనిటీ మొబిలైజేషన్ ప్రాజెక్ట్ అందులో 2 సంవత్సరాల అనుభవం అడుగుతున్నారు. నెక్స్ట్ అదేవిధంగా రాష్ట్ర, జిల్లా లేదా మండల స్థాయి కార్యాలయంలో 2 సంవత్సరాల పని అనుభవం కూడా అడుగుతున్నారు అనమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ పిఈఎస్ఏ కోఆర్డినేటర్కి అయితే ట్రైబల్ స్టడీస్, సోషల్ వర్క్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా రూరల్ డెవలప్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తప్పనిసరి అనేది అడుగుతున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారి ఉండాలి. అదేవిధంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో మంచి పరిజ్ఞానం అయితే ఉండాలి అని అడుగుతున్నారు. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తప్పనిసరి అనమాట ఈ జాబ్స్ చేయాలంటే. ఓకేనా ఫ్రెండ్స్, శాలరీ చూసుకుంటే డిస్ట్రిక్ట్ వాళ్ళకి 30,000, బ్లాక్ పిఎస్ కోఆర్డినేటర్కి అయితే 25,000 అనమాట. అదేవిధంగా డిఏ, హెచ్ఆర్ఏ వంటి అదనపు భత్యాలు కూడా ఉంటాయండి. మనకి శిక్షణ ఇచ్చేటప్పుడు ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తారనమాట. నెక్స్ట్ మన 1 ఇయర్కి మనకి పనితీరు చూసుకొని జీతాన్ని పెంచే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా మనకి 1 ఇయర్కి 15 డేస్ లీవ్ కూడా ఇస్తారనమాట. అంటే సంవత్సరం మొత్తానికి 15 రోజుల సెలవు వాళ్ళు అనేది ఇస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి అనమాట, మనం అంతా అప్లై చేసాక షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి అనమాట ఇంటర్వ్యూ కోసం అనమాట మనకి 3 డేస్ ముందే అనమాట మనకి మెయిల్కి కానీ లేదంటే ఫోన్కి కానీ మనకి మెసేజ్ అయితే ఇస్తారనమాట. సో ఇంటర్వ్యూ ఎక్కడ అవుతుందంటే కమిషనర్ PR&RD తాడేపల్లి, గుంటూరులో అనమాట మనకి ఇక్కడ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారండి. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి జాబ్స్కి అయితే ఎటువంటి రాత పరీక్ష అనేది లేదనమాట. అలా కాకుండా ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ కానీ వస్తే అప్పుడు వాళ్ళు అనమాట పర్సనల్గా ఒక డెసిషన్ అయితే తీసుకుంటారనమాట. ఎక్కువ అప్లికేషన్స్ వస్తేనే రిటర్న్ టెస్ట్ కానీ లేదంటే గ్రూప్ డిస్కషన్స్ కానీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ మధ్యన పెట్టడం అనేది జరుగుతుందనమాట. సో మనకు వచ్చే అప్లికేషన్స్ బట్టే అనమాట వాళ్ళు పెడతారు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్యాండిడేట్స్ని ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే ఒక ఇంటర్వ్యూకి అనమాట 3 పిలుస్తారు. అంటే 3 పర్సన్స్ ఒక జాబ్కి అనమాట. అంటే ఒక జాబ్కి 3 పర్సన్స్కి ఎంట్రీ చేస్తారనమాట. ఆ విధంగా అనమాట వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా దరఖాస్తులు అనమాట. సెలక్షన్ ప్రాసెస్లో చూసుకుంటే ఇప్పుడు చెప్పినట్లు 1:3 నిష్పత్తిలో అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎక్కువగా దరఖాస్తులు వస్తే మనకి రిటర్న్ టెస్ట్ అండ్ గ్రూప్ డిస్కషన్ అయితే నిర్వహిస్తారనమాట. సో ఇంటర్వ్యూ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, గుంటూరులోని కమిషనర్ కార్యాలయంలో జరుగుతుంది. ఇక్కడ మాత్రం SC, ST, మహిళలు, దివ్యాంగులకు అనమాట ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట ఇస్తారనమాట. సో తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే స్వర్ణ పంచాయత్ .apcfss.inకి వెళ్ళి మన కెరీర్ సెక్షన్లో దరఖాస్తును అయితే డౌన్లోడ్ చేసుకొని అన్నీ ఫిలప్ చేసి తర్వాత ఏంటంటే విద్యార్హత సర్టిఫికెట్లు ఇవన్నీ అనమాట గెజిటెడ్ అధికారితో ధృవీకరింపబడేటట్లు చేసి ఆ కాపీలను మనం తయారు చేయాలన్నమాట. తయారు చేసి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు కూడా గెజిటెడ్ అధికారులతో ధృవీకరింపబడేటట్లు చేయాలి. చేశాక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ జత చేసి మళ్ళీ స్కాన్ చేసి వాటన్నింటినీ స్కాన్ చేసి అనమాట స్కాన్ చేసిన దరఖాస్తు ఫారం మరియు అన్ని సర్టిఫికెట్ల కాపీలను RGSA recruitment.ap@gmail.comకి మెయిల్ అయితే పంపించాలి ఫ్రెండ్స్. అక్కడ మనం ఈమెయిల్లో సబ్జెక్ట్లో ఏమంటారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అండ్ జిల్లా పేరు మెన్షన్ అయితే చేయాలి. ఎందుకంటే ఎంత క్లారిటీగా మళ్ళీ 2 టైమ్స్ చెప్తున్నానంటే ఎవరైతే తప్పుగా ఫిలప్ చేస్తారో వాటిని తిరస్కరించబడేటట్లు చేస్తారనమాట. సో అన్ని పత్రాలు చక్కగా జత చేయండి. దరఖాస్తు అనేది ఆల్రెడీ 15th స్టార్ట్ అయిపోయింది. చివరి తేదీ వచ్చేసి 31st వరకు ఛాన్స్ ఉంది కాబట్టి సాయంత్రం 5 PM కల్లా మీరు తప్పకుండా ఈ మెయిల్ సెండ్ అయ్యేటట్లు చూసుకోండి. షార్ట్ లిస్ట్
మనకు చేసిన తర్వాత అనమాట ఎంట్రీ తేదీ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఎంట్రీ తేదీ ఎప్పుడైతే పెడతారో ఆ డేట్‌కి వెళ్ళి ఎంట్రీకి అటెండ్ అయ్యి ఎంట్రీకి అటెండ్ అయితే సరిపోతుందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.